నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కొత్త ఢిల్లీలో అంతర్జాతీయ అభిధమ్మ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. ప్రపంచంలో నెలకొన్న సమస్యలకు బౌద్ధంలో సమాధానం ఉందన్న నరేంద్ర మోదీ. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమన్న ముఖ్యమంత్రి. చండీగఢ్లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దేశవ్యాప్తంగా వాల్మీకి జయంతి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంతోత్సవాలు. క్రమంగా బలహీనపడుతున్న వాయుగుండం. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు. 120 రోజుల ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని 60 రోజులకు కుదిస్తూ భారత రైల్వే కీలక నిర్ణయం. నవంబర్ 1 నుంచి అమలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నేడు అస్థిర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, వీటికి సమాధానం యుద్ధంలో లేదని, బౌద్ధంలోనే ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభిధమ్మ దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పాలీ భాషను సంరక్షించడం ద్వారా బౌద్ధ ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించే ఈ వేడుకల్లో 14 దేశాల నుండి విద్యావేత్తలు, బౌద్ధ సన్యాసులు పాల్గొన్నారు. అలాగే దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన యువ నిపుణులు హాజరయ్యారు. सदी का ये समय आज विश्व की जियो पॉलिटिकल परिस्थिति आज एक बार फिर विश्व कई अस्थिरताओं और आशंकाओं से घिरा है। ऐसे में बुद्ध न केवल प्रासंगिक है बल्कि अपरिहार्य भी बन चुके हैं। मैंने एक बार यूनाइटेड नेशंस में कहा था, भारत ने विश्व को युद्ध नहीं बुद्ध दिए हैं। और आज मैं बड़े विश्वास से कहता हूं, पूरे विश्व को युद्ध में नहीं बुद्ध में ही समाधान मिलेंगे। हमको उसके मूल भाव को समझने के लिए पाली भाषा का ज्ञान आवश्यक है। धम्म यानी बुद्ध के संदेश, बुद्ध के सिद्धांत। धम्म यानी मानव के अस्तित्व से जुड़े सवालों का समाधान। धम्म यानी मानव मात्र के लिए शांति का मार्ग। धम्म यानी बुद्ध की सर्वकालिक शिक्षाएं और धम्म यानी समूची मानवता के कल्याण का अटल आश्वासन। వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రామాయణ రచన ద్వారా ఆదికవి వాల్మీకి శ్రీరామచంద్రుని దివ్య కథను మానవాళికి అందించారని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వాల్మీకి విశిష్టతను తెలియజేస్తూ రూపొందించిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లోని తన ఖాతాలో పొందుపరిచారు. मैं महर्षि वाल्मीकि को नमन करता हूं
और इस खास अवसर के लिए देशवासियों को हार्दिक शुभकामनाएं देता हूं। महर्षि वाल्मीकि के महान विचार करोड़ों लोगों को प्रेरित करते हैं, शक्ति प्रदान करते हैं। वे लाखों करोड़ों गरीबों और दलितों के लिए बहुत बड़ी उम्मीद है। उनके भीतर आशा और विश्वास का संचार करते हैं। वो कहते हैं किसी भी मनुष्य की इच्छा शक्ति अगर उसके साथ हो तो वह कोई भी काम बड़ी आसानी से कर सकता है। यह इच्छा शक्ति ही है जो कई युवाओं को असाधारण कार्य करने की ताकत देती है। महर्षि वाल्मीकि ने सकारात्मक सोच पर बल दिया। उनके लिए सेवा और मानवीय गरिमा का स्थान सर्वोपरि है। महर्षि वाल्मीकि के आचार, विचार और आदर्श आज न्यू इंडिया के हमारे संकल्प के लिए प्रेरणा भी है और दिशा निर्देश भी है। हम महर्षि वाल्मीकि के प्रति सदैव कृतज्ञ रहेंगे कि उन्होंने आने वाली पीढ़ियों के मार्गदर्शन के लिए रामायण जैसे మూల రామాయణ రచయిత సర్వ ప్రజానికానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహాపురుషుని జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ శ్రీ రామాయణ మహాకావ్యంలో పొందుపరిచిన ఆదికవి వాల్మీకి జయంతిని సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాల్సిన ఇతిహాసం రామాయణమని పేర్కొన్నారు. మన వాంజ్మయంలో ఆది కావ్యంగా నిలిచిన రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్లకు కట్టే రామాయణం ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందన్నారు. రామాయణ మహాకావ్యాన్ని అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అనంతపురంలోని పాత ఊరులోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవ కార్యక్రమాలలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాల్మీకిని అనుసరించాలని, ఆయన రచించిన వ్యాసాలను అందరూ చదవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వాల్మీకి జయంతిని నిర్వహిస్తుందని, వాల్మీకి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలియజేస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చినా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, అందులో వాల్మీకులు కూడా ఉన్నారు అని ఎవరు గుర్తించలేదు. అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు పార్టీ పెట్టి ఇదిగో వాల్మీకులు, ఇదిగో బడుగు బలహీన వర్గాలు, ఇదిగో కురుబలని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి మరి లింగరాజు గారు కావచ్చు, మరి మన అన్న మరి ఒక పత్రికా విలేకరు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్లిన కాలువ శ్రీనివాసన్న గారు కావచ్చు, పూల నాగరాజు కావచ్చు, ఈ రోజు ఈ చట్టసభలో ఇంతమంది ఈ వేదిక పైన ఉన్నాము అంటే ఆ ఘనత అన్న ఎన్టీఆర్ రామారావు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను గుర్తించడం, ఏ సామాజిక వర్గానికి మనం ఎక్కడ న్యాయం చేయాలో మరి వాల్మీకులకు కూడా పెద్ద పీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడక బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు చండీగఢ్లో ఎన్డీఏ కూటమి మిత్రపక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల అభివృద్ధి, విధి విధానాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య నేతలతో చర్చించింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతించారు. రాష్ట్రం ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యాపార అనుకూల రాష్ట్రమన్నారు. కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ పరిశ్రమ అనుభవజ్ఞులతో రూపొందించినట్లు తెలిపారు. వ్యవస్థాపక స్ఫూర్తి, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. దేశంలోనే అత్యుత్తమ వ్యాపార అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఉత్తేజకరమైన వృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్తో సహకరించాలని కోరారు. వ్యాపార పరిధులు, రాష్ట్ర సామర్థ్యం పరస్పరం విస్తరించుకునేందుకు ఇది అవకాశమన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కేంద్రం నుండి జాతీయ రహదారులను కలుపుతూ రహదారుల అభివృద్ధి కోసం సీఆర్పీఎఫ్ నిధులు 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ 214 జాతీయ రహదారిని అనుసంధానంగా భీమవరం నుంచి లోసరి వరకు 43 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. అలాగే భీమవరం నుంచి పిప్పర రోడ్డు మీదుగా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని కలుపుతూ 56 కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఒక నెల రోజుల క్రితమే మేము పంపడం జరిగింది. అందులో భీమవరం ప్రజలు అసెంబ్లీ కానీ, ఇటు ఉండే అసెంబ్లీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనకి నేషనల్ హైవేస్ దగ్గరలో ఉన్నాయి. నేషనల్ హైవేకి కనెక్టివిటీ రోడ్స్ లేవు. ఇటు లోసర్ కానీ, ఇటు తాడేపల్లిగూడెం కానీ భయానకమైనటువంటి పరిస్థితి. ఈ 2 రోడ్లకి సంబంధించి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇవాళ నిన్న రాత్రి గడ్కరీ గారు ఈ అప్రూవ్డ్ ఫైల్ మీద సంతకం చేసి ఈ రోడ్లని అధికారికంగా జీవో కూడా విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో 3 రోజుల క్రితం అతిసారం ప్రబలి బారిన పడిన వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందిస్తున్నామని, వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని
రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించడంతో పాటు జిల్లాలోని పలు ఆసుపత్రిలో చేర్పించి వారికి అందుతున్న వైద్య సహాయంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. డయేరియా బారిన పడిన గుర్ల గ్రామంలో మంత్రి ఈరోజు పర్యటించి బాధితులను పరామర్శించారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై మంత్రి అధికారులతో చర్చించారు. పలు బోర్ల నుంచి నమూనాలు సేకరించగా కొన్నిటి నుంచి భూగర్భ జలాలు కలుషితం అయినట్లు రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీ విధానంతో పలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవినిగడ్డ నియోజకవర్గ మోపిదేవిలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మోపిదేవి బ్రాంచ్ను శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సహకార రంగం అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కూడా త్వరలోనే ఒక నిర్ణయాలు కూడా రాబోతుందని చెప్పి మరి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇసుక దోపిడీల్లో ఇవాళ ఎన్జిటి నామ్స్ ప్రకారం చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే మూడు నెలల పాటు మనం మాన్సూన్లో ఇసుకను తీయటానికి లేదు బీచెస్లో. నిన్నటి నుంచి తీద్దామంటేనేమో పైనుంచి వరదలు వచ్చి ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అన్నీ కూడా కొంతవరకు ఉపయోగించుకోగలిగాం. ఇంకా ఒక వారం 10 రోజుల్లో, ఎందుకంటే నిన్నటి నుంచి దాదాపు 20-25 బీచెస్ను ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే దాదాపు 108 బీచ్ల్ని ఆల్రెడీ ఇప్పుడు మనం రెడీగా స్టార్ట్ చేయడానికి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి కూడా ప్రైవేట్ పర్సన్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. టోటల్ మానిటరింగ్ చేసి ఒక వారం 10 రోజుల్లోనే ఇసుక ఇబ్బంది అనేది లేకుండా చేయాలని చెప్పి లక్ష్యంగా కూడా పెట్టుకున్నాం. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి మంత్రి ఈరోజు పట్టణంలోని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధికి సంబంధించి మంత్రికి వినతి పత్రాన్ని శాసనసభ్యులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గుడివాడలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. మా రేపల్లో రాకపోవచ్చు, కానీ గుడివాడ మాత్రం వచ్చారు. ఎందుకంటే ఇక్కడ సైకో తత్వాన్ని అణచి వేయాలని కసితో, రాము లాంటి మంచి వారిని గెలిపించాలని కసితో, మీ అందరి యొక్క మంచి భవిష్యత్తు కోసం గుడివాడ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో 64.8% ఓటు కల్పించారు. అంటే చరిత్రలో చాలా తక్కువ మందికి 60% ఓటింగ్ వస్తుంది. 64.5% ఇచ్చారు. 53,000 రిజల్ట్ ఇచ్చారంటే ఎంత మీరు గత ప్రభుత్వంలో మీరు ఇబ్బంది పడ్డారో అలాగే మా రాము కూడా బాధ్యత కూడా పెరిగింది. ఈ 64.8% ఓటేసినప్పుడు ఆయన కూడా బాధ్యత పెరిగింది. ఆయన అందరికంటే కూడా చాలా కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్టీసీలు చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో, మానవతా స్పర్శతో పనిచేస్తా ఉన్నారు. పైనుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులు నిండుగా ఎప్పుడైతే రాష్ట్రానికి ఉన్నాయో, ఈ రాష్ట్రానికి సూపర్ పరిపాలన 2024లో అద్భుత మెజార్టీ ఇచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు. తప్పకుండా ఒక మంచి పరిపాలన. డీఓపీటీ ఆదేశాల మేరకు 4 ఐఏఎస్ అధికారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ కలిశారు. తెలంగాణ నుంచి ఈ 4 అధికారులు రిలీవ్ అయ్యారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో వీరు ఆంధ్రప్రదేశ్కు వచ్చి రిపోర్ట్ చేశారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే
అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రజా ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఈరోజు మంత్రి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరును మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రిమ్స్ ని పాలకులు పట్టించుకోలేదన్నారు. దాంతోపాటు ఈ సక్రమంగా చేసే ముందు సిబ్బంది మధ్య కోఆర్డినేషన్ లోపం కూడా గ్రహించడం జరిగింది. మొదటిసారి విజిట్ చేసాము. ఈ లోపాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్కి, ఆర్ఎంఓస్కి అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్స్కి. అదేవిధంగా బ్లడ్ బ్యాంకులో కూడాను ఇక్కడికి జిల్లా అనేది టెరిషరీ కేర్ హాస్పిటల్, ఈ ప్రకాశం జిల్లా పెద్ద ఆసుపత్రి, సున్నిపేంట దగ్గర నుంచి కూడా మార్కాపురం హాస్పిటల్, అక్కడి నుంచి రెఫరల్ ఇక్కడికి వచ్చారంటే కర్నూలు డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికి రెఫరల్ వచ్చారు. అది మన ఆసుపత్రి మీద ఉన్నటువంటి నమ్మకంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ సిబ్బంది కూడా నేనైతే వైద్యులు ఇస్తున్నటువంటి సేవలు కొంతవరకు సంతృప్తికరంగా ఉన్నాయి. చేసినటువంటి డెలివరీస్ కావచ్చు, అదేవిధంగా సర్జరీస్ కావచ్చు, చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి నియోనటల్ కేర్ కావచ్చు, బాగానే ఉన్నాయి. ఇక్కడ వార్డులో ఉన్నటువంటి లోపాలు పై స్థాయి అధికారుల లాగా చేరవేసి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేట, మేడపాడు గ్రామాలలో జరిగిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతో నెరవేరబోతుందన్నారు. పూజ్య బాపూజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నెరవేరుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 14 నుంచి 21వ తేదీ వరకు కూడా ఈ యొక్క పల్లె పండుగ వారోత్సవాలు, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ పండుగల్ని ఏ రకంగా అయితే నిర్వహించుకుంటామో ఆ మాదిరిగా గ్రామస్తులందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఏదైతే మరి దగ్గర 4,500 కోట్ల రూపాయలు సంక్రాంతి లోపుగా ఖర్చు పెట్టి ఈ యొక్క రోడ్స్, డ్రైన్స్, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఈవేళ ప్రజలందరిలోనూ కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో చూశారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం కనీసం బ్లీచింగ్ కొట్టడానికి, కనీసం సున్నం జల్లడానికి కూడా డబ్బులు లేనిటువంటి పరిస్థితి. ఏదైతే చెత్త బండి ఇచ్చేటువంటి రిక్షావాడికి కూడా జీతం ఇచ్చే. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గొల్లుపాలెం నుండి కొనిస వరకు ఎన్ఆర్జీఎస్ నిధులు 2 కోట్లతో 2.7 కిలోమీటర్ల వరకు తార్ రోడ్డు నిర్మాణం, మరువాడ నుండి కొత్తవలస వరకు 77 లక్షలతో తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు. తాడేపల్లిలో ఈరోజు పార్టీ నేతలతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉందన్నారు.
కూడా ప్రవేశపెట్టలేకపోతూ ఉన్నారు. పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి, మీ సూపర్ 6లు ఏమైనాయి, మీ సూపర్ 7లు ఏమైనాయి అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్, ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడితే బాగుండేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి నన్ను ఎవరైనా అడిగితే లేదు, ప్రతిపక్షంలో కూర్చునేదానికైనా నేను వెనకాడను, కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది. రాజకీయాలలో సరే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొచ్చేది ఏమిటి? మన విలువలు, మన విశ్వసనీయతనే మనం మళ్ళీ అక్కడికి తీసుకొస్తాయి. మనం చేసిన ప్రతి పని కుటుంబానికి మంచి జరిగిచ్చే కార్యక్రమాలు మనం చేస్తా పోతే అబద్ధాలకు రెక్కలు కట్టిన వాళ్ళు ఏమన్నారు? ఇంటింటికి పోయి వాళ్ళు చేసిన ప్రచారాలు ఏమైనాయి? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటిన ఈ వాయుగుండం క్రమంగా బలహీనపడి రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీనపడుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సూచిస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ఈ ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కలెక్టర్లు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో కొత్త పారిశ్రామిక విధానాలు అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కర్ రావు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 6 కొత్త పారిశ్రామిక విధానాల వల్ల యువతకు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీతో పాటు ఆగ్రో, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాలలో రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. Policies which are the best in the country. We really thank the state government and Honorable Chief Minister for coming out such an excellent policies. The brand image of the state has turned in the last 4-5 years. I think all of you are aware that in 2014-19 the Honorable Chief Minister at that time has come out with a sectoral policies which were the best at that time. During that period, a lot of industrialization has happened in the state. Continuing that trend, again this time we have requested to have a sectoral policies with a separate budgetary allocations. The government has come out with more than our expectations, the policy inclusions, and especially the targeting the unemployment in the state. Yeah, state government yesterday has released almost all 7 policies, and which are all the 7 of them are appear to be very good policies, and they definitely bring a lot of investments into the state. And this time very innovatively the government had deputed a lot of people to different states to make this policy, because Honorable Chief Minister is being a visionary leader. He has focused more on making a best policy out of the country to attract the investments, and the policy appears to be made in the same way. So after the announcement of the policies, we have gone through it, and we have noticed that this time majority of the policies are linked with the investment generating employment. That is one highlight of the policy, because if you look at any of the policies released yesterday, they are in the same manner. So with that kind of ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.